నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. యూటీఎఫ్ చీమకుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో చీమకుర్తి పట్టణంలోని భావన ఋషి కళ్యాణ మండపంలో యూటీఎఫ్ చీమకుర్తి మండల విద్యా సదస్సు జరిగింది. యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షులు ఎస్కే అక్బర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంకు యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ గత ప్రభుత్వం అనుసరించిన విద్యారంగ సంస్కరణలను కొద్దిగా మార్పులతో కూటమి ప్రభుత్వం అనుసరిస్తుంది తప్ప మౌలికమైన మార్పులను తీసుకుని రావడానికి నిరాకరిస్తుంది. ప్రపంచ బ్యాంక్ ఆదేశాలను అమలు చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం 3 లక్షల అడ్మిషన్లు తగ్గిపోయాయి. తల్లికి వందనం కార్యక్రమంలో పాఠశాల ఎన్రోల్మెంట్ పెరుగుదలకు ఉపయోగపడటం లేదు. యాప్ రద్దు చేసినప్పటికీ ఒకే యాప్ లో అన్ని రకాల యాప్లను చూపించినందున ఉపాధ్యాయుల మీద బోధనేతర పని భారం పెరిగింది తప్ప తగ్గలేదు. ఉపాధ్యాయ కర్తవ్యంగా తల్లిదండ్రులతో సమాజంతో పిల్లలతో మంచి సంబంధాలు పెట్టుకుని నాణ్యమైన విద్యను అందిస్తూ మన పాఠశాల ఎడల మంచి నమ్మకాన్ని కలిగిస్తూ అదనంగా 1 గంట పనిచేస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే మన ఉపాధ్యాయుల ప్రధాన కర్తవ్యంగా ఉండాలని ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కామోజీ శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డి వీరాంజనేయులు, డాక్టర్ బి జవహర్, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ రవి, జిల్లా సహా అధ్యక్షులు జి ఉమా మహేశ్వరి, కోశాధికారి ఎన్ చిన్నస్వామి, జిల్లా కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వరరావు, పి బాల వెంకటేశ్వర్లు, సిహెచ్ ప్రభాకర్ రెడ్డి, ఎం సంధ్యారాణి, జీవి శేషయ్య పాల్గొన్నారు. వీరితో పాటు చీమకుర్తి మండల యూటీఎఫ్ అధ్యక్షులు ఎస్కే అక్బర్, చలువాది శ్రీనివాసరావు, కోశాధికారి పర్వతం వెంకటేశ్వర్లు, సహా అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, ఎన్ఎల్ శివపార్వతి, జిల్లా నాయకులు ఎస్కే సిలార్, పి రమేష్, పుత్తూరి రమేష్, బి బ్రహ్మయ్య, పి భాస్కర్ పాల్గొన్నారు. చాలా కాలం నుంచి ఈ జిల్లాలో ప్రాంతీయంగా సదస్సులు నిర్వహిస్తూ ఉపాధ్యాయుల్ని ఎప్పటికప్పుడు చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఏర్పాటు చేశారు. అందులో శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈరోజు ఉన్నటువంటి సమస్యలని ప్రస్తావన చేశారు. సమస్యలు వాటి వెనకాల ఉన్నటువంటి లోతు అర్థం చేసుకోకపోతే ఈ సమస్యల పట్ల మనం ఆసక్తి రోజు రోజు పెరుగుతూనే వస్తుంది. అది ఏ ప్రభుత్వం ఉండాలి. విషయాలు వివరించే ముందర ఒక సూక్తి, పాత సూక్తి ఒకసారి గుర్తు చేసుకోవడం. మీరు ఈ రోజు కూర్చున్న సీటు నిన్న వేరొకరిది, అది ఇవాళ మీది అయ్యింది, రేపు ఇంకొకరు దొరుకుతుంది, ఆ తర్వాత మరి ఈ సూక్తి ఏదైతే ఉందో అచ్చు సరిగా ఈ రోజున ఉన్నటువంటి మన ఉపాధ్యాయ వృత్తికి సరిపోదు. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం రేషనలైజేషన్ పోస్టు సర్దుబాటు పేరుతో 70,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు మరలా అదే పేరుతో మరొక 70,000 మంది మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ జరిగితే మరలా ఇంకొక 70,000 మంది. ఈ సంఖ్య పెరిగేది తప్ప జరిగేది కాదు. కారణం మన పాఠశాలల్లో పిల్లల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. కోవిడ్ మొదలయ్యేటప్పటికీ మన పాఠశాలలలో చదువుతున్నటువంటి పిల్లల సంఖ్య 40 లక్షలు. ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 78 లక్షల పిల్లల్లో 40 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. 38 లక్షలు మాత్రమే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. కోవిడ్ ప్రారంభమైన వెంటనే 6 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాల నుంచి మన పాఠశాలకు వచ్చారు. కారణం 1 సంవత్సరం ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయి. అదే సందర్భంలో ప్రభుత్వం అమ్మఒడి ప్రకటించింది, కుటుంబంలో ఒకరికి డబ్బులు ఇచ్చింది, స్కూళ్ళని
నాడు నేడు పేరుతో కొంచెం ఆధునీకరణ చేసింది. అట్రాక్టివ్గా ఉండేదానికి ఇంగ్లీష్ మీడియం పెట్టింది. 3, 4, 5 తరగతులకి స్కూల్ అసిస్టెంట్తో పాఠాలు తెప్పిస్తామని చెప్పి హై స్కూల్కి తెచ్చాం. విద్యారంగంలో ఏదో పెద్ద మార్పు వస్తుందేమో అని చెప్పి తల్లిదండ్రులు 1 సంవత్సర కాలం వేచి చూశారు. ఏమి చేసినా ఈ రంగంలో మార్పులు ఏమి పెద్దగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేటువంటి కలిగించలేదు. ఎప్పుడైతే మళ్ళీ ప్రైవేట్ స్కూల్ జరిగినాయో సంవత్సరానికి 2 లక్షల చొప్పున వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. గత 3 సంవత్సరాల కాలంలో దాదాపు 10.5 లక్షల మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు పోయినట్టు రికార్డు చెప్పింది. అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే రావడం 6 లక్షలు వచ్చారు, పోవడం 10.5 లక్షలు పోయారు. దీని అంతటికి కారణం ఏమిటి? ఇవన్నీ కారణాల వల్ల హై స్కూళ్ళలో పిల్లల సంఖ్య తగ్గిపోయింది, లేదా ఎలిమెంటరీలో పిల్లల సంఖ్య తగ్గిపోయిందని చెప్పి ఓ రకంగా చెప్పాలంటే వరల్డ్ బ్యాంకుతో ఒప్పందం చేసుకోవడం ద్వారా ఆ ఒప్పందానికి సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారం అందించే దానికోసం యాప్లు ప్రవేశపెట్టి యాప్ల్లో సమాచారం నింపడమే మన వృత్తిగా చేసి మనల్ని బోధనకు దూరం చేసి తల్లిదండ్రుల్లో విశ్వాసం కోల్పోయేలా ఈ ప్రభుత్వం చేసింది అని కూడా చెప్పారు. వాస్తవమే. మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చెప్పింది? ఇదంతా నిజమే, విద్యారంగాన్ని నాశనం చేసింది, మేము వచ్చి సరిదిద్దుతాం, ఆ 117 జీవో రద్దు చేసేస్తాం, 3, 4 తరగతుల విలీనం రద్దు చేసేస్తాం, మేము చూడండి చాలా మంచిగా తయారు చేసేస్తాం అని చెప్పింది. 117 రద్దు చేశారంటే చేశారుగా, చేయలేదని అన్నారు. జీవోలు సరిగ్గా 117 జీవోని రద్దు చేశారు, ఇంకో జీవో ఇచ్చారు. ఆ జీవోలో ఏముంది? 117లో ఏముందో అదే ఉంది, 1-2 మార్పులు తప్ప. అది 117 రద్దు అయిపోయింది, కానీ మరో రూపంలో వచ్చింది. 3, 4, 5 తరగతుల విలీనం రద్దు చేశారు, వెనక్కి పంపించారు. కానీ ఏమైంది? పూర్తిగా జరిగిందా? వచ్చిన పిల్లలందరినీ ఊళ్ళో ఏదో ఒక స్కూల్కి అటాచ్ చేసిన పరిస్థితి. ఏ స్కూల్ నుంచి 3, 4, 5 వెళ్ళియో ఆ స్కూళ్ళకి వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి లేదు. రెండోది, ఇంకా ఇప్పటికీ కూడా హై స్కూళ్ళలో కొన్ని చోట్ల దాదాపు 10 ప్రమోషన్ ఎలా తీసుకున్నారు అని చూస్తే ఓ 100 పోస్టులకి పిలిస్తే ఎంతమంది పిలాల్సి వచ్చింది? 300 మంది పిలిచి మొదటిదారు వెరిఫికేషన్ చేశారు. ఆ 300 మంది సరిపోక మరొక 200 మందిని పిలిచారు. 100 పోస్టులుగా 500 మందిని పిలిచినా కానీ ఇంకా 5, 10 మిగిలిపోయింది. ఎందుకు మిగిలిపోయింది? ప్రమోషన్ కావాలి అని మనం డిమాండ్ ఎంత చెప్తున్నామో మరి తీసుకునే దగ్గర కూడా ఉత్సాహం ఉండాలి కదా. అంటే నా ఇంటి పక్కన వస్తేనే తీసుకుంటా, నా ఇంటి పక్కన రాకపోతే వదిలేస్తా. వదిలేస్తున్న వాడు వదిలేస్తూ ఇప్పుడు మళ్ళీ జీవో 92తో మళ్ళీ లైన్లోకి వచ్చారు కొంతమంది కదా. గతంలో 2 సార్లు 3 సార్లు రిక్వెస్ట్ చేసినట్టు జీవో 92 ఎన్నిసార్లు అయినా రిక్వెస్ట్ చేసుకొని చెప్పిన తర్వాత వచ్చారు. ఎన్నిసార్లు అయినా రిక్వెస్ట్ చేసుకున్నా కానీ మళ్ళీ మనం ప్రమోషన్ చేసుకుని పెడతామని చెప్పిన తర్వాత నా ఇంటి పక్కన రాలేదు, నా వీధి ముందులో రాలేదు అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం ఎక్కువైపోయింది. ఎవరు కోరుకున్నారు? రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నవాడు
ఒక నెలలో ఉన్నవాడు, 2 నెలల్లో ఉన్నవాడు, 3 నెలల్లో ఉన్నవాడు, వాళ్ళు మాత్రమే దూరంగా ధైర్యంగా దూరాలు పోయి కోరుకున్నారు. ప్రమోషన్ రావడం లేదని బాధపడుతున్నాం ఒక పక్క నుంచి, వస్తే తీసుకోవడానికి కూడా బాధపడుతున్నాం. ఈ వైద్యులు బాగా గమనించి, రెండోది ఏంటంటే ఏది చిన్నది వచ్చినా ఒకడు ఎస్ అనేవాడు, ఇంకొకడు నో అనేవాడు. సంఘాల దగ్గరికి వచ్చి ఈ అంశం మీద మనం డిమాండ్ చేయాలంటారు. ఉదాహరణ మన మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టిన తర్వాత స్క్రీన్ మీద చూసుకుని కోరుకోవాలని చెప్పి అడిగారు లేదా? అడిగిందని కదా డిమాండ్ పెట్టారు. డిమాండ్ పెట్టిన తర్వాత డైరెక్టర్ కూడా అంగీకరించి డిఓలు కూడా చెప్పిన తర్వాత మాకు మాన్యువల్ కౌన్సిలింగ్ వద్దు, వెబ్ కౌన్సిలింగే కావాలి, మా పిల్లలు వేసుకునే అర్ధరాత్రి మేము పాటలు పాడలేము, లేకపోతే దూర ప్రాంతాల నుంచి వచ్చి మేము అక్కడ అర్ధరాత్రి ఉండలేము, మాకు వెబ్ కౌన్సిలింగే పెట్టండి. ఇలా రాశారు, ఉత్తరాలు రాశారు, మెయిల్స్ పెట్టారు. స్పోర్ట్స్కి 5 పాయింట్లు ఇద్దాం, వెంటనే ఉంది వాళ్ళైనా మేము కాదా, అసలు వాళ్ళిద్దరు చేస్తాడు, మేము సింగిల్ చేస్తాను, నాన్ స్పోర్ట్స్ వాళ్ళకి ముందు ప్రయారిటీ వాళ్ళు లేరు కదా, ఇవ్వాల్సింది 5 పాయింట్లు, ఐడెంటి అవసరమైతే 10 పాయింట్లు ఇవ్వాలి. బదిలీలు పేరు కాదు కానీ బదిలీలు వచ్చేటప్పటికి ఉపాధ్యాయులు ఎంతగా చీలిపోవడం తెలియకపోతున్నారు. ఐటీగా ఉంటేనే ఏదైనా సాధించుకోవాలి. ఇలా చీలిపోయి ఒకడు ఎస్ అంటే రెండోడు నో అని మెసేజ్ పెడతా ఉంటే డైరెక్ట్ ఏం తీసుకుంటాడు? ఎస్ తీసుకుంటాడా, నో తీసుకుంటాడా? మాన్యువల్ కౌన్సిలింగ్ కాదు, వెబ్ కౌన్సిలింగ్ చేస్తాను కానీ ఏమి పిలుతున్నారు సంఘాల నాయకులు అని మళ్ళీ మెసేజ్లు. మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టించాం. మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టిస్తే అది 4 రోజులు 5 రోజులు జరిగింది. బయటకు వచ్చే మాట్లాడుతున్నారు, మళ్ళీ ఈ పాటలు పాడలేమండి, వెబ్ కౌన్సిలింగ్ పెట్టడం అని మాట్లాడుతున్నారు. మరి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టించడం వల్ల మాకు న్యాయం జరిగింది, మంచి ప్లేస్ మేము చూసుకుపోతున్నాం ఒక్కలే చెప్తున్నారా? లాభం వస్తే మీరు తీసుకుంటారు, నష్టం వస్తే మాత్రం నాయకులు మాట్లాడతారు. ఇదే ఈ వైఖరికి బాగా ఉందని గమనించే ప్రభుత్వం ప్రతి దానికి ఏదో ఒక సమస్య సృష్టిస్తుంది. ఈ సమస్య సృష్టించడం ద్వారా ఒకటి మళ్ళా అనేకత, రెండోది వాళ్ళు అనుకున్న విధానంలో పాఠశాలను మూసివేయాలి, రెండు దిగ్విజయంగా చేస్తున్నారు. మరి మాట్లాడితే ప్రభుత్వం వచ్చింది, ఏది పిఆర్సి, ఏది డిఏ, ఏం చేస్తున్నాయి సంఘాలు? మార్చి నెలలో 5 ప్రాంతాల్లో సదస్సులు పెట్టారు. 3 జిల్లాలు కలిపి ఒక చోట పెట్టారు. అన్ని చోట్ల రండి బాబు గట్టిగా మనం చర్చితో జరుగుతున్న పరిణామాలను చెప్పారు. ఎంతమంది వచ్చారు? మీ ప్రాంతం కాబట్టి దగ్గరగా ఉన్నారు కాబట్టి అందరూ ఇలా కనపడ్డారు. 3 జిల్లాలకి ఇలాగే కనపడ్డారు. మనం ఎప్పుడు దేనికి ఎక్కడికి పోలేదా? ఏ సమావేశాలకు పోలేదు, ఏ సమస్యలకు పోలేదు, ఏ సభలకి పోలేదా? మనం కోరుకుంటున్నటువంటి అంశం మీద డిమాండ్ మీద సదస్సు జరుగుతున్నప్పుడు రావాలి కదా. వస్తేనే కదా గవర్నమెంట్ గుర్తించగలిగింది. 5 చోట్ల సదస్సు పెట్టాం. చర్చ చేయడం ఒక 700, 800, 1000 మంది కూడా వచ్చారు. చోట్ల సంతోషం, వచ్చిన వాళ్ళు వచ్చారు. చెప్పాం. ఆ రోజున ప్రభుత్వ ఆలోచన ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఆదాయం సంపాదిస్తాం, సంపాదించిన తర్వాత పంచి పెడతామని చెప్తుంది. ఆ సంపాదించేది ఎప్పుడైనా సంపాదిస్తారు? దానికి ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ 2047 నాటికి సంపద సృష్టించి ఆ తర్వాత ఫలాలు అందిస్తారని మన నమ్మకం. ముఖ్యమంత్రి గారికి ప్రయారిటీ ఏంటి? అమరావతి ప్రయారిటీ,
పోలవరం ప్రయాణం. అక్కడ ఏ ఇక్కడ పి రెండు కలిపితే ఏపీ అని చెప్తున్నాడు. ప్రయారిటీలో ఎక్కడ ఉద్యోగం లేదు, అందుకే భూషత్తులేదు. ఒకటి ఏ ఉంటుంది, ఒకటి ఉంటుంది. 12 కమిషన్ వేసుకోవాలి.